అందరికీ నమస్తే అండి. రాజధాని ఫైల్స్ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, చాలామంది చూశారు. అయితే నాణేనికి రెండో కోణం కూడా మనం చూడాలి. మన ఛానల్ ఉద్దేశం ఉన్నది ఉన్నట్టు చెప్పడమే కదా. సో మరి ఈ పొలిటికల్ యాంబిషన్తో తీసిన ఈ రాజధాని ఫైల్స్ అనే సినిమాలో లోపాలు కూడా డిస్కస్ చేయాలిగా. ఆ రివ్యూలో అవన్నీ చెప్తే కొంచెం చాలామంది హర్ట్ అవుతారని చెప్పాలి. ఇప్పుడు మనం యాత్ర సినిమా కూడా రివ్యూ పాజిటివ్గా చెప్పా, ఉన్నది ఉన్నట్టు చెప్పా, అంటే సినిమా కోణంలో చెప్పా. కానీ ఆ సినిమా ఇచ్చే సందేశం కోణం పొలిటికల్ కోణంలో తర్వాత చేశా. ఆ సినిమాకి జనం రావట్లేదు, ఆ సినిమాకి జనం పెద్దగా వెళ్ళట్లేదు, ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అది ఫ్లాప్, అది డిజాస్టర్, కలెక్షన్స్ రావట్లేదు, ఈ వీడియోస్ కూడా చేశా. యాత్ర సినిమా విషయంలో నేను 4-5 వీడియోస్ చేశాను. పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. సో నన్ను అది చూసి టీడీపీ ఆర్టిస్ట్ అనుకునే వాళ్ళు ఎలాగనుకోవచ్చు. సో ఈ వీడియో చూసిన వాళ్ళు నన్ను వైసీపీ ఆర్టిస్ట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ నిజాలు మాత్రం అంగీకరించాలి, నిజాలు మాత్రమే మన ఛానల్లో చెప్తాం. సో ఈ రాజధాని ఫైల్స్ అనే సినిమా రెండో కోణం, నాణేనికి రెండో కోణం చూస్తే సినిమాలో అతిశయోక్తులు ఎక్కువయ్యాయి. వైసీపీ నాయకులు ఆ రాజధాని మహిళా రైతు యొక్క కాళ్ళు చేతులు నరికేశారా? లేదే, అది ఎక్కడా జరగలేదే. మరి అంత హింస ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే దీనివల్ల నష్టాలు ఏంటో కూడా చెప్తా. నేను కొన్ని ప్రశ్నలు వేసి దీనివల్ల నష్టాలు ఏంటనేది కూడా చెప్తా. అంత హింస జరగల. అలాగే 70 మంది రైతులు చనిపోయారా ఉద్యమంలో? 70 మంది రైతులకు కలుషిత విషాహారం తినిపించారా ఉద్యమంలో? లేదే, అది జరగలేదే, అది కూడా జరగల. మరి ఇంత హింస ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇంత అతిశయోక్తులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇన్ని అబద్ధాలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇలా పెట్టిన కారణంగా అసలైన ఇష్యూ డైవర్ట్ అయిపోద్దా లేదా? అయిపోద్ది. అదే వాస్తవాన్ని చూపించారనుకో, నిజంగా ఉన్నది ఉన్నట్టు కళ్ళకు చూపిస్తే చాలు, అక్కడ వాళ్ళు ఆ సినిమా యూనిట్ ఆశించిన రిజల్ట్ దక్కుద్ది, పొలిటికల్ యాంబిషన్ కూడా నెరవేరుద్ది. ఏది ఉన్నది ఉన్నట్టు చూపిస్తే చాలు. రాజధాని రైతులు ఏ విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారు, ఆ అగ్రిమెంట్లో ఉన్న షరతులు ఏంటి, భూమిని ఎన్నాళ్ళకి డెవలప్ చేయాలి, ఆ డెవలప్ చేసిన భూమిలో వీళ్ళకి ఎంత వాటా ఇవ్వాలి, కౌలు సంవత్సరానికి ఎంత చెల్లించాలి, గత ప్రభుత్వం ఎలా చెల్లించింది, ఈ ప్రభుత్వం కౌలు ఎందుకు చెల్లించలా, ఈ ప్రభుత్వం పనులు ఆపేసిన విలువ ఎంత, అక్కడ కమరావతి అంటున్నారు కానీ అక్కడ బీసీలు, ఎస్సీలు, ముస్లిమ్స్ ఎక్కువనే సంగతి, ఇవన్నీ కూడా ఈ సినిమాలో చూపించడం మర్చిపోయారు. అంటే రాజధాని చుట్టూ ఉన్న అసలైన వివాదాన్ని చూపించడం మర్చిపోయారు. అక్కడ బిల్డింగులు కట్టారు, దాదాపుగా ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టారు, అది చూపించచ్చుగా. ఇదిగో 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఆల్రెడీ నిర్మాణాలు జరిగాయని అది చూపించాలి. అలాగే అక్కడ ఒకే సామాజిక వర్గానిది ఆ రాజకీయమైన నింద వేశారు, కానీ కాదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు అనే వాస్తవాన్ని చూపించవచ్చుగా మాస్ మీడియా రూపంలో, కానీ చూపించాల. అంటే కొన్ని వాస్తవాలను, అసలైన వాస్తవాలను, ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన వాస్తవాలను ఆ సినిమా యూనిట్ చెప్పాల, ఫెయిల్ అయ్యారు. అవాస్తవాలను కొన్ని అతిశయోక్తులను చూపించారు. దానివలన ఏంటి, ఇష్యూ డైవర్ట్ అవుద్ది. ఈ సినిమా చూసిన వాళ్ళు ఖచ్చితంగా గూగుల్లో సెర్చ్ చేస్తారు, ఏంటి ఇలా జరిగిందా, రాజధాని రైతుల ఉద్యమంలో ఇలా జరిగిందా, ఎంత హింస జరిగిందా అని సెర్చ్ చేస్తారు. ఉండదు, గూగుల్లో ఎక్కడ ఉండదు, అది అబద్ధం అని వస్తుంది. మరప్పుడు సినిమా యాంబిషన్ నెరవేరినట్టే కదా, సినిమాని ఎవరు నమ్మరు కదా. ఎప్పుడైనా న్యూట్రల్ కోణంలో దృష్టిలో పెట్టుకొని సినిమా చూడాలి. అందుకే ఈ సినిమా మిస్ఫైర్ అని నేను అంట. సినిమా తీసిన ఉద్దేశాన్ని నేను తప్పు పట్టట్లా, రాజధాని రైతుల త్యాగాలను నేను తప్పు పట్టట్లా. సో రాజధాని రైతులు చేసిన గొప్ప త్యాగం, ఆ త్యాగాన్ని వాస్తవంగా చూపిస్తే, వాస్తవానికి దగ్గరగా చూపిస్తే కనెక్ట్ అయ్యేది, ఎక్కువ మంది కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఏదో ఒక పార్టీని మెచ్చుకోవడానికో, ఒక పార్టీని శత్రువుగా చూపించడానికో, ఒక నాయకుడిని శత్రువుగా చూపించడానికో తీయడం వలన పొలిటికల్ యాంబిషన్ నెరవేరదు, న్యూట్రల్ వర్గాలు కనెక్ట్ అవ్వు, రాష్ట్రంలో ఇతర వర్గాలు కూడా నమ్మరు. సో అది నష్టం. ఈ సినిమా అదే జరిగింది. ఇప్పుడు యాత్ర 2 సినిమాలో భారీ బిల్డప్లు ఇచ్చారు, సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. రెండో రోజు నుంచే థియేటర్కి ఎవడో వెళ్ళలేదు. సో ఆ సినిమా కనీసం 5-6 కోట్లు కూడా కలెక్షన్స్ రాలా, భారీ లాస్ వెంచర్ అది. మరి రాజధాని ఫైల్స్ మరి డబ్బులు ఎంత పెట్టారో, ఎవరు పెట్టారో అదంతా సంగతి తర్వాత. ప్యూర్లీ టీడీపీ యాంబిషన్ సినిమా, కానీ వీళ్ళు ఉద్దేశం వేరు, చూపించింది వేరు. ఆ అతిశయోక్తులు, అవాస్తవాల కారణంగా సినిమా అయితే డైవర్ట్ అయింది, సబ్జెక్ట్ డైవర్ట్ అయింది, దాని మీద రావాల్సిన ఇంప్రెషన్ అయితే రాలేదు. సో ఇటువంటి సినిమాలు తీస్తే వైసీపీ తీసే సినిమాలకు, టీడీపీ తీసే సినిమాలకు తేడా ఏముంటుంది? వైసీపీ వాళ్ళు వ్యూహమని, శపథమని, పనికిమాలిన సినిమాలు తీసి జనాల మీదకు వదులుతున్నారు. అవన్నీ కూడా అబద్ధాలు, ఓవర్ యాక్షన్లు, అతిశయోక్తులు, సెటైర్లు అవే ఉంటాయి. మరి దానికి దీనికి తేడా ఏంటి? ఇది ఒక సీరియస్ సబ్జెక్ట్,
వాళ్ళు ఏదో పనికిమాలిన సబ్జెక్ట్తో సినిమాలు తీస్తారు, కానీ ఇది ఒక సీరియస్ సబ్జెక్ట్, సెన్సిటివ్ సబ్జెక్ట్. ఈ సీరియస్ సబ్జెక్ట్ని, సెన్సిటివ్ సబ్జెక్ట్ని ఎంత ప్రజలకు నరాల్లోకి వెళ్ళేలా తీయొచ్చు, కానీ ఆ విషయంలో మిస్ఫైర్ అయింది సినిమా. సో ఎవరు ఏమనుకున్నా పర్లా, ఇదైతే మాత్రం నేను చెప్పదలుచుకున్నది చెప్పేశాను. థ్యాంక్ యూ.